లంగ్ క్యాన్సర్ తో బాధపడే వారిలో కనిపించే అత్యంత సాధారణ సమస్య శ్వాస తీసుకోవడానికి కష్టపడటం, ఛాతీలో బరువుగా అనిపించడం, నిరంతరం దగ్గుతో పాటు జగట కఫం రావడం. ఊపిరితిత్తుల క్యాన్సర్లో శ్వాసకోశ మార్గాలు కఫంతో నిండిపోతాయి. అలాంటప్పుడు మనం పేషెంట్ కి తినిపించే ఆహారాలు ఆ కఫాన్ని మరింత పెంచేవిగా ఉండకూడదు. మరి లంగ్ క్యాన్సర్ బాధితుల్లో శ్వాస వ్యవస్థను బలపరిచే ఏ రకమైన ఆహారాలు అందించాలి, ఏవి అస్సలు తినిపించకూడదో ఈ రోజు చాలా ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. మొదటి రకం ఆహారాలు ఊపిరితిత్తులకు బలాన్ని ఇచ్చే హెల్దీ కొవ్వులు. మన ఊపిరితిత్తుల లోపల ఉండే గాలి బుడగలు ఎప్పుడూ తేమగా సాగే గుణంతో ఉండాలి. నిరంతర దగ్గు వల్ల ఇవి డ్రై అయిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికోసం నానబెట్టిన బాదం పప్పులు, వాల్నట్స్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే దేశీ ఆవు నెయ్యిని తగిన మోతాదులో ఆహారంలో చేర్చడం వల్ల శ్వాసకోశ మార్గాలకు అవసరమైన నునుపుదనం అందుతుంది. ఇవి ఊపిరితిత్తుల కణాలను బలపరచడానికి దోహదం చేస్తాయి. రెండవ రకం ఆహారాలు ఊపిరితిత్తుల వాపును తగ్గించే పండ్లు. ముఖ్యంగా తీపి దానిమ్మ పండు లంగ్ క్యాన్సర్ బాధితులకు ఒక అమృతంలా పనిచేస్తుంది. దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ఊపిరితిత్తులలో ఉండే ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే యాపిల్ ముక్కలను ఉడికించి తినిపించడం వల్ల కూడా కణాల రక్షణ వ్యవస్థ బలోపేతమవుతుంది. మూడవ రకం పానీయాలు కఫాన్ని కరిగించే వేడి హెర్బల్ టీలు. లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఛాతీలో జిగురు పేరుకుపోతుంది. దీనికోసం అల్లం ముక్కలు, తులసి ఆకులు, చిటికెడు పిప్పళ్ల పొడి వేసి మరిగించిన వేడి హెర్బల్ టీని కొద్ది కొద్దిగా తాగించాలి. అల్లంలో ఉండే జింజరాలనే కాంపౌండ్ శ్వాసనాళాలను వెడల్పు చేసి గాలి సులభంగా లోపలికి వెళ్లేలా చేయడానికి దోహదం చేస్తుంది. ఇది ఛాతీలో పేరుకుపోయిన గట్టి కఫాన్ని కరిగించడానికి సహాయపడుతుంది. నాల్గవ రకం ఆహారాలు తేలికపాటి గింజల జావలు. ఉడికించిన బార్లీ జావా లేదా రాగి జావను వేడివేడిగా పేషెంట్లకు తినిపించవచ్చు. ఇవి శరీరానికి అలసట లేకుండా చేయడంతో పాటు పొట్టలో ఆమ విషం పేరుకుపోకుండా చూస్తాయి. ఇక ఈ పేషెంట్లు అస్సలు తినకూడని ఆహారాల విషయానికి వస్తే కఫాన్ని పెంచే ఫ్రిడ్జ్ లోని చల్లటి నీరు, ఐస్ క్రీంలు పూర్తిగా నివారించాలి. అలాగే రాత్రిపూట పెరుగు అస్సలు తినకూడదు. పెరుగు సహజంగానే నాళాలను బ్లాక్ చేస్తుంది కాబట్టి శ్వాస తీసుకోవడం మరింత కష్టంగా మారే ప్రమాదం ఉంటుంది. చల్లని పాలు, పచ్చి అరటి పండ్లు, స్వీట్లు, నిల్వ ఉంచిన బేకరీ ఫుడ్స్ ని కూడా కొద్దిగా దూరం పెట్టాలి. ఇవి ఊపిరితిత్తులలో జిగురును విపరీతంగా పెంచి శ్వాసకోశ వ్యవస్థను మరింత బలహీనపరుస్తాయి. చివరగా ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే క్యాన్సర్ చికిత్సలో ప్రతి పేషెంట్ శరీర తత్వం, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పూర్తిగా ప్రత్యేకమైనవి. ఒకరికి సరిపోయే ఆహారం మరొకరికి పడకపోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పిన ఆహార నియమాలను ఫాలో అయ్యే ముందు మీ వ్యక్తిగత డాక్టర్ లేదా అనుభవజ్ఞులైన ఆయుర్వేద నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. మీ శారీరక స్థితిని బట్టి వారు సూచించే ప్రత్యేక ఆహార ప్రణాళికను పాటించడం ఎంతో అవసరం. మన ఆహారాన్ని సరిచేసుకుందాం, శ్వాసను సులభం చేసుకుందాం. థ్యాంక్ యూ.